రామగుండం కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో 22వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తమతో పోటీ పడిన టీఆర్ఎస్ సింహం గుర్తు బీజేపీ అభ్యర్థులపై 681 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందింది. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ గా శంకర్ భాగ్యలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసి అనంతరం ఎమ్మెల్యే రాజ్నాథ్ ఠాగూర్ ఆశీస్సులను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి వారి సతీమణి మానాలి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 22 డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ప్రతి ఒక్క పథకాలని ఇంటింటికి చేరవేస్తామని తప్పకుండా చేరవేస్తామని మాటిస్తున్నాము. మీ అందరూ మాపై నమ్మకం ఉంచి మాకు భారీ మెజారిటీ ఇచ్చి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యలు కూడా మీ ఇంట్లో వాళ్ళ లెక్క ఉండి మీ ప్రతి సమస్య తీరుస్తానని నేను మాటిస్తున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. 22వ డివిజన్ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు అట్లాగే రామగుండం శాసనసభ్యులు గౌరవ శ్రీ రాజ్ ఠాకూర్ గారికి, వారి సతీమణి మానాలి ఠాకూర్ గారికి, మరియు మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మా తోటి కార్పొరేటర్లందరికీ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా డివిజన్లో 22వ డివిజన్లో ప్రజలందరూ గొప్ప మెజార్టీతో మమ్మల్ని గెలిపించారు. వారందరి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఏ విధంగా మంచి పనులు చేస్తున్నాడో ఆయన అడుగుజాడలే నడుస్తూ ఎలాంటి కరప్షన్కి పోకుండా ఆయన పేరును ఖరాబ్ చేయకుండా వారి బేసిసుడుగా నన్ను అని కొంతమంది అంటనే ఉన్నారు. ఇప్పటికే నన్ను గౌరవించి నాపై మంచి నమ్మకంతో నన్ను పిలిచి సీట్ ఇచ్చింది కాబట్టి ఆయన పేరు ఎక్కడ కూడా ఖరాబ్ చేయకుండా నేను మీ అందరికీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంటికి చేరవేస్తూ ప్రతి ఇంట్లో ఏ సమస్య ఉన్నా ఫ్యామిలీ పరంగా కానివ్వండి, ఇంకే పరంగా కానివ్వండి, మీ ఒక తమ్ముళ్ళలాగా అన్నలాగా ఒక ఫాదర్ లాగా మీ అందరి ముందు వచ్చి డివిజన్లో పలు సమస్యలు నేను నెరవేరుస్తాను. అట్టగానే మీ అందరికీ చెప్పిన ఇక నుండి నేను మా షాపులన్నిటికీ నేను రిటైర్మెంట్ ప్రకటించుకున్నా. ఎల్లవేళలా మీ సేవలే తిరుగుతా. పొద్దుగా లేచిందంటే మీ ఇళ్ళ వద్దకు వస్తూనే ఉంటా. ప్రతి విషయంలో మీ ముందు ఉండుకుంటూ ఆరోగ్యపరంగా కానీ స్కూల్ పరంగా కానీ ఎన్నో రకాల నా ఆలోచనలను మహిళలకు కొన్ని శిక్షణలు చేద్దామనుకుంటున్నాం. అట్లాంటివి కూడా కొన్ని ముందు చేసుకుంటూ పోకుంటూ మీ అందరి సహాయ సహకారాలతో ముందు నడుస్తానని అట్లాగనే మీడియా మిత్రులకు కూడా పాదాభివందనలు తెలియజేస్తూ మమ్మల్ని వెన్నంటి నడిపించిన అటువంటి పేపర్ విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఎట్టి పరిస్థితుల్లో మీరు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని మరోసారి మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై మానాలి ఠాకూర్ గారు, జై ఠాకూర్ గారు. పక్క